అందరికీ నమస్కారం. ఆనంద గీతాయజ్ఞం పేరుతో గత 4 సంవత్సరాలుగా ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనంద గీతాయజ్ఞం జరుగుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకంగా భీమవరం నుంచే కాకుండా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది వచ్చి ఈ రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో పాల్గొంటున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం ఆనంద ఫౌండేషన్ తరపున. అంతేకాకుండా ఇందులో పార్టిసిపేట్ చేసిన అంటే పాల్గొనబోతున్న విద్యార్థులు కానీ, అంతేకాకుండా వయస్సు ఎక్కువ ఉన్నవారికి కానీ ఈ పట్టణ పోటీలు ఉంటాయి కాబట్టి పాల్గొనే వారందరికీ కూడా తప్పనిసరిగా ప్రశంసా పత్రాలు అందించబడతాయి. తప్పనిసరిగా ఎక్కువ మంది ఈ ఆనంద గీతాయజ్ఞం పోటీలో పాల్గొని మన దేశ పరంపరని, భగవద్గీత యొక్క ఉపయోగాన్ని, భగవద్గీతని అనుకరించడాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ తెలియజేయటం అనేది ముదావహం. ఈ యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి ఆనంద ఫౌండేషన్ అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ. ఆనంద గీత యజ్ఞం మరి రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి ఆనంద ఫౌండేషన్ వారికి ముందుగా ధన్యవాదాలు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇటువంటిది కూడా కార్యక్రమాల్లో ఈ గీతాయజ్ఞం అనేటువంటిది నేర్చుకుని ప్రతి ఒక్కరూ కూడా 108 శ్లోకాలే కాకుండా మిగతా శ్లోకాలు కూడా అందరూ పఠించాలనేటువంటి ఉద్దేశంతో విద్యార్థి దశ నుంచే కూడా ఇవి అలవర్చుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో మరి విశ్వనాథరాజు గారు మొదటి నుంచి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు మరి వారందరికి కూడా అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రైజు తీసుకోవాలనేటువంటిదే కాకుండా ఈ కార్యక్రమంలో ముందుగా మనం పాలు పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీ పిల్లల్ని మీరు తీసుకొస్తే పేరెంట్స్ బాగుంటుందని చెప్పి అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయాలని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తారు. బాలికల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాలని ఉత్తరరాజు ఆనంద ఫౌండేషన్, ఉత్తరరాజు కాశీ విశ్వనాథ సోదరులు మరి భగవద్గీత పోటీలు, మరి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం ఎన్నో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా రేపు 11 నుంచి 11, 12 తేదీల్లో ఆనంద గీతాయజ్ఞం అని చెప్పి రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహిస్తున్నారు. దానిలో 3 విభాగాలుగా, మొదటి విభాగం, రెండో విభాగం, మూడో విభాగంగా వయస్సు 5 నుండి 10 వరకు, రెండో విభాగంలో 11 నుంచి 18 వరకు, మూడో విభాగం 19 ఆ పైన మొత్తం ఈ పోటీలు నిర్వహించబడతాయి. 3వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు, 7వ శ్లోకం నుండి 90వ శ్లోకం వరకు మొత్తం 108 శ్లోకాల మీద ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమాలకు ఎన్నో అప్లికేషన్ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తున్నటువంటి ఉత్తరరాజు ఫౌండేషన్ వారికి పట్టణం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ 4 సంవత్సరాలుగా చైర్మన్ ఉత్తరరాజు కాశీ విశ్వనాథరాజు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఆనంద గీతా యజ్ఞంలో భాగంగా ఆనంద భగవద్గీత అని 108 శ్లోకాలను ఎంపిక చేసి వాటి మీద పోటీలు పెట్టడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా దగ్గర 500 నుంచి 600, 700 మంది పాల్గొనడం జరుగుతోంది. 4 సంవత్సరాల నుంచి 80-90 ఏళ్ల వాళ్ళు కూడా రావటం, సబ్ జూనియర్స్గా, జూనియర్స్గా, సీనియర్స్గా విభజించి ఆ 108 శ్లోకాల్లో 10 శ్లోకాలు సబ్ జూనియర్స్కి, ఒక 20 శ్లోకాలు జూనియర్స్కి, 108 శ్లోకాలు కూడా సీనియర్స్కి కూడా పోటీలు పెట్టడం జరుగుతుంది. బహుమతులు కూడా చక్కగా ప్రతి సంవత్సరం కూడా అది 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు కూడా వారికి ప్రోత్సాహంగా కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 11, 12 తారీఖుల్లో ఆనంద ఫంక్షన్ హాల్లో 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతాయి. 13వ తారీఖున ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనందరాజు గారి యొక్క కార్యక్రమం సభ జరుగుతుంది. 4 గంటల నుంచి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. అందువల్ల పెద్దలందరూ కూడా ఇచ్చేసేటటువంటి ఈ సభకు 13వ తారీఖు వచ్చేటటువంటి సభకు గజల్ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. చాలామంది విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాఠశాలల వారికి, తల్లిదండ్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రోజున పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఫౌండేషన్ చేసేటటువంటి ఈ కార్యక్రమాలకి మీ అందరి సహకారం ఇస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఆనంద గీతాయజ్ఞం ఈ 4వ సంవత్సరం మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మన 11, 12, 13 తేదీలలో ఈ గీతాయజ్ఞం జరుగుతున్నది. 11, 12 పోటీలు ఉంటాయి. 13వ తారీఖుని గీత యొక్క ప్రముఖులందరికీ కూడా వస్తారు ఇక్కడికి. ముఖ్యంగా గజల్ శ్రీనివాసు ఈ కార్యక్రమానికి వచ్చేసి
ఆయన యొక్క భగవద్గీత అంటే ఆయన భగవద్గీత చాలా మన భాషల్లో పాడారు. అలాగే వాటిని 26 భాషల్లో ఆల్రెడీ అనువదించి మరి గీతాయజ్ఞం చేసినందుకు ఆయన ఈ రోజున భీమవరం మన పట్టణానికి 13వ తారీఖు తీసుకొస్తున్నాం. ఆయన వచ్చేసిన గీతాయజ్ఞం గురించి మాట్లాడతారు. ఆయన కాకుండా ఇది 108 పద్యాలు, ఎందుకంటే 18 భాగాల్లో ఉన్నాయి, 18 అధ్యాయాల్లో కూడా 108 ఉన్నాయి. దీంట్లో కొంచెం కష్టమైన తరమైనా సరే ఈ 108 పద్యాలు మనం నేర్చుకుని ఉంచుకుంటే వాళ్ళు ప్రథమ వస్తే సుమారు 6,000 రూపాయల బహుమతి కూడా ఉంది దీనికి. అలాగే చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి, అన్ని రకాలుగా వయసులు కూడా అందరికీ ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి ఈ గీతాయజ్ఞాన్ని నిర్వహించిన ఆనంద ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మన నిర్వహించినటువంటి వెంకటరాజు గారికి, చంద్రరాజు గారికి, మాస్టర్కి, మన సాయి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు.